రేయ్, సంవత్సరం నుండి అసలు ఇయ్యలేదు, వడ్డీ ఇయ్యలేదు. రేపు మా ఫోన్ తిప్పుతున్నావు, తెలుసు కదరా నా గురించి. ఈ పెళ్ళ ఫోను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని తెలియదా నీకు? రేయ్, నువ్వు పెట్టేయి, నాకు సాయంత్రం వరకు కావాలి. అది కాదు బంగారం, మనం వడ్డీకి ఇచ్చిన డబ్బులు అసలే వసూలు కావట్లేదని నీకు తెలుసు కదా బంగారం. నేను ఫోన్ మాట్లాడుతూ ఆ ప్రెస్టేషన్లో నీ మీద చూపిట్టాను. సారీ బంగారం, నా గురించి తెలుసు కదా. ప్రపంచంలో రెండే రెండు నాకు ఇష్టం, ఒకటి డబ్బు, రెండోది తెలుసు కదా నా గురించి. మరి 4 రోజులకు మరి స్విచ్ బోర్డులతో ఇబ్బంది అవుతుంది, ఎవ్వరు సరిగా చేయట్లేదు. వీడికైనా ఫోన్ చేద్దాం కృష్ణకు. అరే కృష్ణ, మన ఇంట్లో ఈ కరెంటు స్విచ్ బోర్డులు ఖరాబ్ అయినాయి రా, ఎవరైనా ఎలక్ట్రీషియన్ ఉంటే పంపరాదు. సరే పంపి. ఏ పని చేస్తలేదు రా, 4 రోజులకు ఒకసారి పోతుంది, ఎవరు మంచిగా చేయట్లేదు. జర పంపి. నమస్తే సార్, కృష్ణ పంపించున్నాను. నమస్తే నమస్తే. ఆ స్విచ్ బోర్డులు అన్ని పని చేయట్లేదు, ఫ్యాన్ కూడా పని చేయట్లేదు. జర మంచిగా చూడు, ఎవరు చేసినా మంచిగా చేయట్లేదు, మరి జర జాగ్రత్త. సరే సార్, చేస్తాను సార్. రా లోపలికి రా. సార్ ఈ స్విచ్ బోర్డేనా సార్? ఈ స్విచ్ బోర్డులే, అది 2 రోజులకు ఒకసారి ఖరాబ్ అయితేనే జర జాగ్రత్త చూడు. సరే సార్. ఎవరు చూసినా వస్తలేదు, ఏం లేదు. ఈ స్విచ్ బోర్డు ఖరాబ్ అయింది సార్, కొత్త వేయించుకోవాలి. మరి నీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి సార్. వేసేయి. చూడమని ఒకసారి ఇట్రా. ఈ అబ్బాయి స్విచ్ బోర్డు మాస్తాడు, ఆయన డబ్బులు ఎంత అంటాడో అవి ఇచ్చేసాయి, నేను వడ్డీ పైసలు వసూలు చేసుకొస్తా. సరేనా? జాగ్రత్త. అని మంచిగా అయిపోయినాయి మేడం, ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం. ఎంతైంది బాబు? 2000 మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకేమైనా పని ఉంటే నాకు చెప్పండి మేడం.
చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. చూడమనే చూడమనే ఏంటే చెవులు వినబడట్లేదా? నక్కలు చేసినాం అనుకో, తెలుసు కదా నా గురించి. ఏమైంది? నిన్ననే చేసిండు, ఫ్యాన్ వస్తలేదు, లైట్ వస్తలేదు, ఒకటి వస్తే ఒకటి వస్తలేదు. చూడమని ఆ ఫోన్ ఇటు పట్టుకరా. వాడు నిన్ననే చేసిండు, ఒక లైట్ వస్తుందో ఒక ఫ్యాన్ వస్తూనే లేదు, ఒకటి వస్తే ఒకటి వస్తలేదు. హలో బాబు వెంకట్, ఏం చేసినావయ్యా? ఓ లైట్ వస్తుంది, ఓ ఫ్యాన్ వస్తుంది, ఒకటి వస్తలేదు, ఒకటి వస్తనే లేదు. ఒకసారి వచ్చి చూడు. ఏం చేస్తావయ్యా అది? సరే వచ్చి చూడాలి. ఎలక్ట్రిషియన్ వస్తుండు, ఇప్పుడన్నా జర చక్కగా చేయించు, దగ్గరుండి చక్కగా చేయించు. వాడు ఏం చేస్తుండేమో, డబ్బులన్నీ ఉట్టిగా తగలబెడతాను. సరేనా? చూసుకో జాగ్రత్త మరి. ఏదో కరెంట్ పోయిందంట కదా మరి. అవును, ఇదే చూడు. ఇప్పుడు వేయండి మేడం శిక్షలు. వావ్ వెంకట్, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ఏం లేదు మేడం, నేను చూడాలనిపించింది, అందుకే చిన్న ఫీజు తీసేసా అంతే. అవునా వెంకట్? కూర్చో వెంకట్, కాఫీ కానీ టీ కానీ. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందిరా? నాకు తెలిస్తే ఇటువంటిది ఏదో జరుగుతుందని అందుకే వచ్చా. కాఫీ. మన కొడుక, ఇదంతా కలనా? ఓరి దేవుడా, ఇది కళ కాకుండా నిజమే అవుతుందేమో. అమ్మో, వాడిని వినవద్దు. కరెంట్ పోయిందండి పొద్దున్న నుంచి వర్షం పడి.
కరెంట్ వచ్చింది. సరే సరే వెళ్ళు. రేయ్ పైసలు ఇర్రా జరా. అరే నేను ఎవ్వరు ఎత్తుకరాను రా, జర తెచ్చిర్రా.